అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టీ తాగారండి? టిఫిన్ చేశారా ఫ్రెండ్స్? మరి నేనైతే టీ తాగేసాను, టిఫిన్ కూడా చేసేసానండి. ఈరోజు ఏంటంటే నేను ఏం చేయబోతున్నానంటే పప్పు ఆనపకాయ కూర అయితే వండుదాం అనుకుంటున్నానండి. అందులోకి స్పెషల్ ఏంటంటే కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనపకాయ లేతగానే ఉంది, కాయ కొంచెం పెద్దది. అయితే ఇది కొన్నదేనండి, పాదులది, మా చెట్లది అయితే కాదు, కొన్నదే. మాకైతే ప్లేస్ లేదు కదండి, మరి అందుకని మేమైతే కొనుక్కున్నాం అనమాట. ఇదిగోండి టమాటాలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఇగో కాకరకాయలు అయితే తీసుకున్నానండి. కాకరకాయ ఫ్రై చేద్దామని. ఇందులోకి చాలా బాగుంటుంది. ఇదిగో చూసారా ఫ్రెండ్స్, మరి కాకరకాయ ఫ్రై చేసుకుని పప్పు ఆనపకాయ వండుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. మరి చాలా బాగుంటుంది. మొబ్బేసిందండి, గాలి వేసేస్తుంది. మొబ్బు వేసింది, పొద్దున్నుంచి గాలి వేస్తుందండి. టైం వచ్చేసి 8 అవుతుంది. గాలి అయితే ఫుల్గా వేస్తుందండి, చల్లగా ఉంది. నేనైతే ఈరోజు పనికైతే వెళ్తలేదండి, ఎందుకంటే కొంచెం ముఖం మీద ఏదో చిన్న కొంచెం మచ్చల కింద వచ్చినాయి. మా ఊళ్ళోని మట్ట సుబ్బారావు గారు అని ఆయన మంత్రం వేస్తారండి, అక్కడికైతే వెళ్ళాను నేను. ఇగో అంబేద్కర్ బొమ్మ చూసారు కదా, ఆ మంత్రానికి వెళ్ళానండి. ఆ మంత్రం వేయించుకున్నాను. డాక్టర్ గారిని కూడా కాకేశాను, వస్తానన్నారండి. అదేంటనేది చూపించుకుని వెళ్దామని నేనైతే పని అయితే మానేస్తానండి ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, మరి కూర అయితే వండేద్దాము. పప్పు అయితే కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టానండి. ఇదిగోండి శుభ్రంగా పప్పు కడిగేసుకొని మొత్తం అన్నీ అందులో వేసేసాను. కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను. నాని, రేయ్ నాని, ఏ లేగవ ఇంకా? పిల్లలు అయితే ఇంకా లేగలేదండి. ఆ గదిలో ఆడు, ఈ గదిలో వివేకు లేగవా? శ్వేత, దుప్పడ ముసుగు తీయండి, టైం 9 అయ్యింది. పప్పు పొయ్యి మీద వేసేసాను కదా. ఇప్పుడైతే కాకరకాయలు అయితే కట్ చేస్తానండి. కాకరకాయ ముక్కలు అయితే కట్ చేశాను నేను. ఇలా ఎందుకు కట్ చేసుకున్నానో తెలుసండి, ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కొక్క ముక్క నోట్లో పెట్టుకుంటే బాగా తినడానికి బాగుంటుంది పప్పులోని. మా మరిది గారు టిఫిన్ చేస్తున్నాడండి. ఇదిగోండి ఎల్లుల్లిపాయ. ఇందులో కావాల్సిన పదార్థం అయితే ఏంటంటే వస్తువులు, ఇదిగో ఎల్లుల్లిపాయలు అండి, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరకాయలు. మామూలు ఫ్రైయే కదండి, తాలింపులు అయితే వేయను నేను. చూసారు కదా, కాకరకాయ మరి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. అందుకని మనం వారానికి ఒకసారైనా కాకరకాయ కూర అయితే వండుకోవచ్చండి. కాకరకాయ కూర కూడా నేనైతే ఫ్రై కింద చేస్తానండి, కూర కింద అయితే వండను. మా పిల్లలకైతే బెల్లం వేసి వండటం అంటే చాలా ఇష్టం. ఈ కాకరకాయ కూరలో అయితే బెల్లం వేసి వండుకుంటారు చాలామంది, నేనైతే అలా వండనండి. అది కూడా ఫ్రై చేసేస్తాను. ఈ పై తొక్క చెక్కలేదు ఏంటి అనుకుంటున్నారా? ఇవంతా చెక్కేస్తే ఇందులో మరి విటమిన్ సి ఉంటుంది కదండి కాకరకాయ అనేసరికి, అందుకని నేనైతే ఇలా అయితే తీనండి. నేను ఇలాగే కోసేస్తాను. 1/4 కిలో తీసుకున్నానండి నేను. చూసారు కదా, కుక్కర్ విజిల్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయింది. సాల్ట్ వేసేసాను దీనిపైన. ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. అలా అయిపోయిందంటే అందులో మనం ఏం చేద్దామంటే పప్పు అయితే వేస్తున్నానండి నేను. కాకరకాయ ఫ్రై అయితే ఇలా రెడీ అయిందనమాట. ఈ మాడిపోయి అనుకుంటున్నారేమో, కాదండి, బాగా వేయించేస్తాను అనమాట.
అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఏం చేసుకున్నామంటే కొద్దిగా కారం అయితే వేస్తాను. దంచుకుంటాను అనమాట, మామూలు ఫ్రై చేసుకుంటారు కదా అదే విధంగా. చూసారా, కాకరకాయ ఫ్రై అయితే ఈ విధంగా రెడీ అయిందండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి కాకరకాయ ఫ్రై? బాగుందా? చాలా చాలా బాగుంటుందండి. ఇంకా పప్పు కూడా ఉడికిపోతుంది, తాలింపు అయితే వేసుకుందాము. టీ ఇప్పుడు లెగ్స్ టీ అడుగుతున్నారు, టీ అయితే పెట్టానండి. పప్పు తాలింపు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా కాకరకాయ ఫ్రై. వర్షం అయితే ఎలా వస్తుందండి, పైన డాబా పైకి ఎక్కానండి. గాలి దుమ్ము మొత్తం చాలా బాగా వేసేస్తుందండి. మరి మీ ఊర్లో కూడా అలాగే ఉందా? మా ఊర్లో అయితే చాలా ఎక్కువగా వర్షం పడుతుందండి, ఎక్కువగా కూడా గాలి దుమ్ము వేసేస్తుంది. గొడుగేసుకుని చిన్న వీడియో తీద్దామని పైకి అయితే వచ్చానండి నేను. చూసారు కదా ఫ్రెండ్స్, చెట్లు ఎలా ఎగురుతున్నాయో. మరి మీ ఊర్లో కూడా ఇలాగే ఉంటే కనుక జాగ్రత్త ఫ్రెండ్స్. మరి ఎందుకంటే ఈ వర్షానికి తడిచామనుకోండి రంప జలుబు ఇవన్నీ చేసేస్తుంది కదా, జ్వరాలు కూడా వచ్చేస్తాయి. చిన్నపిల్లల ఇంట్లో మరీ జాగ్రత్తగా ఉండాలి. పైకి ఎక్కాను పువ్వులు పోద్దామని, గొడుగేసుకుని అయితే ఎక్కాను ఫ్రెండ్స్. మరి జాజులూరు పొద్దున్న చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది, ఒకరికి ఇస్తానని నేనైతే చెప్పాను. అందుకని వర్షం వచ్చిన పూలు అయితే కోస్తున్నానండి నేను. ఎందుకంటే చాలా పూలు ఇడిచిపోయి రాలిపోతున్నానండి, డైలీ కోయట్లేదు. ఇగో చూసారా ఎన్ని పువ్వులు రాలిపోయినాయో ఫ్రెండ్స్. మరి చూసారు కదా, ఈ పువ్వులు అయితే కోసుకొని తొందరగా నేనైతే వెళ్ళిపోతానండి కిందకి. కోసిన తర్వాత కిందకైతే దిగుతానండి ఫ్రెండ్స్. చూసారు కదా మరి ఎంత గాలి వేస్తుందో. మరి జాగ్రత్త అండి, ఎందుకంటే వర్షాకాలం కదండి ఇది. మనం ఏ టైం ఎలాగుంటామో ఎవరని చెప్పలేము. అందుకని మన జాగ్రత్తలో మనం అయితే ఉండాలి కదా. మరి కదండి చలి వచ్చేసింది. ఇగో కొద్దిగానే ఉన్నాయి, కోసుకొచ్చాను. కొద్దిగా అంటే కొద్దిగా కాదండి, 2 మూరలు అయితే అవుతాయి. మరి చూసారు కదా బాగా చలి వేసేస్తుందండి, వాన వచ్చేస్తుంది కదా గాలి దుమ్ముకుని. ఇగో ఇన్ని పువ్వులు అయితే వచ్చినాయండి, ఇన్ని పువ్వులు అయితే కోసుకొచ్చాను. చూసారా, ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చేసిన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో రేపు పొద్దున్న కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.